ఒక్కసారి వీడియో చూడండి. కడుతున్నావా ఇష్టంతోనే ఇక్కడ దాకా వచ్చిందని ఏమీ లేదు, కొన్ని రోజులు ఆగుదామంటే ఆగుతున్నా. మళ్ళీ తర్వాత అది ఇది అని చెప్పి నాటకాలు వేయొచ్చు, ముందే చెప్తున్నా. ఇష్టపూర్వకంగానే చేస్తున్నావు, ఇష్టపూర్వకంగానే కడతాను. నువ్వు చెప్పు. ఇష్టపూర్వకంగానే కడతాను, ఇష్టపూర్వకంగానే కట్టించుకుంటాను కదా. ఇష్టపూర్వకంగా కట్టించుకున్నా, కానీ నీకు ఇష్టంతోనే కడుతున్నావు కదా. మళ్ళీ తర్వాత అది ఉంది ఇది ఉంది అట్లా బలవంతం ఎంత బలంతో అలాంటిది ఏమి లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే లేదు కదా. నీ మనస్ఫూర్తిగానే మనస్ఫూర్తిగానే కడతా. మీ వాళ్ళు వచ్చినా చెప్తావుగా, మీ వాళ్ళు ఆగరాడి ఎవరు వచ్చినా ఏమొచ్చినా కూడా నువ్వే కట్టుకోవాలి, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, చూసారు కదా ఆ ట్రాన్స్జెండర్ ఆ అబ్బాయిని తాళి కట్టే ముందు ఎలా అడిగిందో, నీకు ఇష్టం లేకపోతే ఇక్కడే ఆపేస్తాను అంది. నిజంగా హ్యాట్సాప్ కదా. ఇది కదా, దీన్ని సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ చేశారు ఈ వీడియోని. అంటే ఈ రోజులలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ ని పెళ్లి చేసుకుని మోసం చేసే అబ్బాయి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే ముందు తాళి కట్టే ముందు అతని అబ్బాయి ఇష్టానుసారకంగానే అందరి సమక్షంలోనే తాళి కట్టమని చెప్పేసి అని అడిగింది. సో ఇది కదా మాకు కావాల్సింది. నిజంగా ఆ ట్రాన్స్జెండర్ ని ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయికి మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.